అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 26వ భాగం. సమీక్షకి తన కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి వినోద్ కనిపించాడు. తన తల్లి తండ్రికి చైత్ర గురించి తెలిస్తే విశాల్ వచ్చి తీసుకెళ్ళిపోతాడని భయంగా అనిపించింది. నా కూతురికి నువ్వు తల్లిగా ఉండే అర్హత లేదు. సమీక్షకి తరచుగా వచ్చే కల నిజమవుతుందేమోనని భయంగా అనిపించింది. తను బెంగళూరులో ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పొద్దంటూ వినోద్ దగ్గర మాట తీసుకుంది. రెండో రోజు సమీక్ష చైత్రకి యాన్యువల్ డే ఫంక్షన్కి ఖచ్చితంగా వస్తానంటూ మాటిచ్చి ముఖ్యమైన క్లయింట్ని కలిసి త్వరగా మీటింగ్ పూర్తి చేసుకోవటానికి ఆఫీస్కి వెళ్ళింది. తల్లి వస్తుందన్న ఆశతో స్కూల్కి వెళ్ళింది చైత్ర. అదే రోజు ఉదయం తెల్లవారుజామున విశాల్ జాన్వీకి ఫోన్ చేసి, జాన్వీ, ఇవాళ మధ్యాహ్నం స్కూల్ విజిటింగ్కి వస్తామని మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చెయ్యి అని విశాల్ అనగానే, ఇవాళ మధ్యాహ్నమా? అయినా యాన్యువల్ డే ఫంక్షన్ సాయంత్రం కదా అడిగింది జాన్వి. అవును, కానీ మా అమ్మకి ఇష్టమైన స్కూల్ అది. చారిటీ ట్రస్ట్ మీద నడుస్తున్నా సరే ప్రతి సంవత్సరం వెళ్ళి అకౌంట్స్ చూసుకునేది. మా కంపెనీ ఢిల్లీలో ఉన్నా సరే నెలకొక్కసారైనా బెంగళూరు వచ్చేది. అమ్మకి యాక్సిడెంట్ అయిన తర్వాత నాన్న కానీ నేను కానీ వెళ్ళలేదు. అందుకే అంతా ఒకసారి చూసుకుందామనుకుంటున్నాను. విశాల్ చెప్పింది విని జాన్వి వెంటనే స్కూల్ మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేసింది. మధ్యాహ్నానికల్లా బెంగళూరులో ఉన్న స్కూల్కి చేరుకున్నాడు విశాల్. అది చూడగానే తన చిన్నతనం గుర్తొచ్చింది. తను 5వ తరగతి వరకు ఢిల్లీలోనే చదివిన తల్లిని చూడాలన్న ఆశతో 6వ తరగతి నుండి అదే స్కూల్లో చదివాడు. స్కూలు ముందు నిల్చున్న విశాల్కి ఆ స్కూల్ని చూడగానే గతమంతా జ్ఞాపకం వచ్చింది. తన ప్రాణ స్నేహితుడైన దర్శన్తో కలిసి అదే స్కూల్లో ఆడుకున్న రోజులు గుర్తొచ్చాయి. అదే స్కూల్లో విశాల్, దర్శన్, జాన్వి ముగ్గురు స్నేహితులు. జాన్వికి కూడా ఆ స్కూల్ని చూడగానే వర్షం పడిన తర్వాత వచ్చిన మట్టి వాసనలాగా మనసుని ఏదో చల్లని హాయి తాకింది. విశాల్, జాన్వి చుట్టూ పరిసరాలు చూస్తూ లోపలికి వెళ్లారు. గ్రౌండ్లోని దర్శన్తో కలిసి కూర్చున్న బెంచ్ కనిపించింది విశాల్కి. దర్శన్ జ్ఞాపకాలు పదే పదే గుర్తు రావటంతో మనసుకి బాధగా అనిపించింది. ఇప్పుడు దర్శన్ ప్రాణాలతో లేడు. అతని జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కళ్ళు చెమర్చగానే మొహం పక్కకి తిప్పుకున్నాడు విశాల్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ తన వైపే వస్తూ కనిపించేసరికి అటువైపు అడుగులు వేశాడు విశాల్. రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ అతను విశాల్ని ఆఫీస్ రూంలోకి తీసుకెళ్లాడు. విశాల్ అకౌంట్స్కి సంబంధించిన లెక్కలన్నీ చూస్తూ ఉండగా జాన్వి స్కూల్ గదులన్నీ చూస్తూ చుట్టూ తిరుగుతోంది. ఆ పనంతా పూర్తవటానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అతనితో పాటు ప్రిన్సిపల్ ఇంకా మరో 2 టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరి వైపు చూస్తూ, నేను స్కూల్ మొత్తం చూసొస్తాను. ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి. సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లలో ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని వాళ్ళకి చెప్పి బయటకొచ్చాడు విశాల్. ఒక్కో గది దాటుతూ వెళ్తుండగా ఓ గదిలో ఎవరో చిన్న పాప కూర్చొని ఉన్నట్టు అనిపించింది. అందులోకి తొంగి చూశాడు విశాల్. అటూ ఇటూ వేలాడుతున్న చిన్న పిలకలతో ఎంతో ముద్దుగా అనిపించింది. కానీ బాధగా కూర్చొని ఉండటంతో నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి, సాయంత్రం యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది కదా, ఎందుకింత బాధగా ఉన్నావు? ఎవరైనా నిన్ను తిట్టారా? తేటగా ఉన్న చైత్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విశాల్. చైత్ర తలెత్తి చూసేసరికి ఎదురుగా తన స్కూల్లో ఎప్పుడూ చూడని ఓ కొత్త వ్యక్తి కనిపించాడు. అతని వైపు అనుమానంగా చూస్తూ తల అటూ ఇటూ ఊపింది. మరెందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? చైత్ర ముందు కూర్చొని ప్రేమగా అడిగాడు విశాల్. అన్నోన్ పర్సన్తో మాట్లాడొద్దని అమ్మ చెప్పింది. టీచర్ కూడా చెప్పారు. నువ్వెవరు అంటూ తన బ్యాగ్తో పాటు విశాల్కి దూరంగా మరో బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. విశాల్కి నవ్వొచ్చింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా, అందరూ బయటికి వెళ్ళి అన్నం తింటున్నారు. నువ్వు తినవా అని మళ్ళీ అడిగాడు విశాల్. అవన్నీ మీకెందుకు? అడిగినవన్నీ చెప్పొద్దని అమ్మ చెప్పింది అంటూ మొహం పక్కకి తిప్పుకుంది చైత్ర. విశాల్కి ఎందుకో ఆ పాపని ఎత్తుకోవాలి అనిపించింది. తనకే కనుక కూతురు పుడితే ఇలానే ఉంటుందేమో అనుకున్నాడు. నేనెవరో తెలీదా? మీ టీచర్ చెప్పలేదా? మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన మ్యాథ్స్ టీచర్ని. లేకపోతే ఈ క్లాస్ వరకు ఎలా వస్తాను అని విశాల్ చెప్పగానే చైత్రకి కూడా అది నిజమే అనిపించింది. ఇప్పుడు చెప్పు, ఎందుకలా ఉన్నావు?
అని మళ్ళీ అడిగాడు విశాల్. మరేమో ఆ అమ్మ యాన్యువల్ డే ఫంక్షన్కి వస్తానంది, ఇంకా రాలేదు. అమ్మ రాకపోతే నేను బెస్ట్ స్టూడెంట్ అవార్డుని తీసుకోను అని తలదించుకొని నిరాశగా చెప్పింది చైత్ర. ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కదా, అమ్మ వస్తుంది. ఒకవేళ రాలేదనుకో మనమిద్దరం ఆఫీస్కి వెళ్ళి అమ్మని తీసుకుని వచ్చేద్దాం. అప్పటి వరకు ఎవ్వరికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వొద్దని చెప్దాం, సరేనా అని విశాల్ మాటిచ్చేసరికి చైత్ర మొహంలో ఆనందం తొంగి చూసింది. తన 2 పిలకలు ఊగేలా నవ్వుతూ తల ఊపింది చైత్ర. విశాల్కి చైత్రాని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది. ముందుకి వంగోగానే చైత్ర వెంటనే దూరంగా జరిగి, అలా ఎవరైనా ముద్దిస్తే వెంటనే టీచర్కి చెప్పమని అమ్మ చెప్పింది అంటూ విశాల్ వైపు అనుమానంగా చూస్తూ చెప్పగానే, మీ అమ్మ నీకు చాలా విషయాలే చెప్పింది, ఐస్ క్రీమ్ తింటావా అని గట్టిగా నవ్వుతూ అన్నాడు విశాల్. విశాల్కి అలా నవ్వక చాలా సంవత్సరాలవుతుంది. అతనికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమే, కానీ చైత్రాని చూస్తుంటే వదలాలనిపించలేదు. చైత్ర దగ్గరగా ఉంటే మనసుకి ఏదో హాయిగా అనిపించింది. అతని వైపు చైత్ర మరింత అనుమానంగా చూస్తూ ఉంటే, ఏంటి, ఏమైంది, ఐస్ క్రీమ్ తింటావా అని మళ్ళీ అడిగాడు. అమ్మ చెప్పింది బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దని అని చైత్ర అనేసరికి విశాల్ నవ్వుతూ, మనమేం బయటికెళ్లాల్సిన అవసరం లేదు, ఇవాళ మన స్కూల్లోనే అన్ని స్టాల్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్తాను, వస్తావా స్కూల్ లోపలే అని చెప్పేసరికి సంతోషంగా తల ఊపుతూ లెగిసి నిల్చుంది చైత్ర. స్కూల్లో స్టాల్సే కాబట్టి చైత్రకి భయంగా అనిపించలేదు. అడిగినవన్నీ కొనిచ్చాడు విశాల్. తన ఎదురుగా కూర్చోపెట్టుకుని రకరకాల కథలు చెప్పాడు. తనకి తల్లెప్పుడు మాయలు మంత్రాలు ఉండే అద్భుతమైన కథలు చెప్తుంది. కానీ విశాల్ సాహసానికి సంబంధించిన కథలు చెప్పేసరికి చైత్రకి అవన్నీ మరింత కొత్తగా అనిపించాయి. చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉండగా తనకి క్లాస్ జరుగుతున్న విషయం గుర్తొచ్చింది. అమ్మో, క్లాసులోకి టీచర్ వచ్చేసే ఉంటారు, నన్ను కొడతారు అంటూ విశాల్ ముందు నుండి లేచి పరిగెట్టబోతూ ఉండగా చైత్ర చేయి పట్టుకుని ఆపి, నేను చెప్తాను మీ టీచర్కి, ఇంతసేపు నాతోనే ఉంది, ఈ అమ్మాయిని ఏమీ అనొద్దు అంటాను అని విశాల్ అనగానే, అమ్మాయా, నా పేరు చైత్ర అని చెప్పి క్లాస్ వరకు రమ్మన్నట్టు విశాల్ వేలిని పట్టుకుంది చైత్ర. చైత్ర పేరు బాగుంది. చైత్రాని తీసుకుని వెళ్ళగానే క్లాసులో ఉన్న టీచర్ విశాల్ని చూసి వెంటనే లేచి బయటికి రాబోయింది. వద్దు అన్నట్టు సైగ చేసి, టీచర్, ఇంతసేపు చైత్ర నాతోనే ఉంది, ఏమీ అనొద్దు అని విశాల్ చెప్పగానే బయటికి రాబోతున్న టీచర్ వెంటనే ఆగిపోయి అంటూ చైత్ర వైపు చూసి, చైత్ర, నీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చో అని టీచర్ చెప్పగానే చైత్ర విశాల్ వైపు చూసి చెయ్యి ఊపుతూ బాయ్ చెప్పి తన ప్లేస్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం యాన్యువల్ డే ఫంక్షన్ మొదలైంది. చైత్రకి మరికొంతమంది పిల్లలకి టీచర్లే వాళ్ళు తెచ్చుకున్న కొత్త బట్టల్ని వేసి అందంగా తయారు చేశారు. సమీక్ష వస్తుందో రాదోనని చైత్రకి బెంగగా అనిపించింది. చాలాసేపు ఎదురు చూసింది, తల్లి కనిపించలేదు. స్టేజ్ ముందున్న చైర్లో కూర్చొని ఏడవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో స్టేజ్ కానుకొని వెనకాల ఉన్న గదిలో సమీక్ష కనిపించింది. సమీక్షని చూడగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది చైత్ర. సమీక్ష చైత్రని ఎత్తుకొని, నేను రాననుకున్నావా, అమ్మ వస్తానని మాట ఇచ్చింది కదా, నా పీనటుతో పాటు అవార్డు తీసుకోవాలంటే ఇక్కడుండమని మీ టీచర్ చెప్పారు అని బుగ్గ మీద ముద్దిస్తూ చెప్పింది సమీక్ష. తల్లిని చూసిన ఉత్సాహంతో సంతోషంగా తల ఊపింది చైత్ర. వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో అని సమీక్ష పంపించగానే ఎగురుతూ పరిగెడుతూ ఆనందంగా తన చైర్లోకొచ్చి కూర్చుంది. గెస్ట్ కోసం కేటాయించిన చైర్లో కూర్చునున్నాడు విశాల్. చైత్ర సంతోషంగా పరిగెట్టడం చూసి తన అమ్మొచ్చిందేమో, అందుకే అంత సంతోషంగా ఉంది అనుకున్నాడు. ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే గంట ముందు సమీక్ష మీటింగ్ త్వరగా పూర్తి చేసుకుని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెంటనే బయలుదేరింది. కానీ ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోవటంతో స్కూల్కి ఆలస్యంగా చేరుకుంది. కడుపులో భయంగా, గుండెలో ఆందోళనగా ఉంది సమీక్షకి. టైం అయిపోతుందని హడావుడిగా లోపలికి వస్తూ ఉండగా చైత్ర టీచర్ కనిపించారు. మీకు ఆలస్యమైందా, మీ అమ్మాయికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది, అది అందుకోవాలంటే పేరెంట్ ఖచ్చితంగా పక్కనే ఉండాలి. ఒక పని చేయండి, మీరు ఇలా వెళ్ళారంటే ఆలస్యమవుతుంది,
ఈలోపు చైత్ర పేరు పిలవచ్చు, వెనకాల నుండి వెళ్ళండి. అప్పుడు చైత్ర స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చైత్రతో పాటు వెళ్ళొచ్చు అని టీచర్ చెప్పగానే టెన్షన్ పడుతూ స్టేజ్ వెనకాల నుండి దానికి ఆనుకుని ఉన్న గదిలోకి వెళ్ళి నిల్చునుంది సమీక్ష. అదే గదిలో 10వ తరగతి చదువుతున్న మరో 2 అమ్మాయిలు కనిపించారు. తమ డాన్స్ ప్రోగ్రాం కోసం అక్కడే నిల్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. చైర్మన్ సార్ ఎందుకు రాలేదు అడిగింది ఒక అమ్మాయి. సార్కి హెల్త్ బాలేదంట, అందుకే రాలేదు. ఆ 2 మాటలు విని సమీక్ష గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ సందర్భాన్ని తృప్తిగా ఆస్వాదించటానికి సిద్ధమైంది. అలా అయితే ఇప్పుడు మనకి ప్రైజెస్ ఎవరిస్తారు అని ఆ అమ్మాయి అంటూ ఉండగా చైత్రాన్ని స్టేజ్ మీదకి పిలుస్తూ అనౌన్స్మెంట్ వినిపించింది సమీక్షకి. చైత్ర తన చిన్ని చిన్ని అడుగులతో స్టేజ్ మీదకి నడిచొస్తూ ఉంటే విశాల్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు చేతిలో పట్టుకొని ప్రేమగా చైత్ర వైపు చూశాడు. పూర్తిగా స్టేజ్ మీదకి రాగానే సమీక్ష చైత్ర దగ్గరకొచ్చి నిల్చుంది. చైత్ర సమీక్ష వేలు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే సమీక్ష ఆమె జుట్టును సరిచేస్తూ నవ్వుతూ ముందుకడుగులు వేస్తూ తలెత్తి చూసింది. ఎదురుగా విశాల్, అతని కళ్ళు ఎర్రగా మారిపోయున్నాయి. సమీక్షకి తను ఒక పెద్ద ప్రళయంలో కొట్టుకుపోతున్నట్టు అనిపించింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. సమీక్షని తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమ్మంటూ గట్టిగా అరవాలనిపించింది విశాల్కి. వెనకాల నుండి ఓ టీచర్ సార్ అని పిలవటంతో విశాల్ స్పృహలోకొచ్చి తన కోపాన్నంతా అణుచుకొని చైత్రకి సమీక్షకి కలిపి ఆ వాడిని అందించాడు. సమీక్షకి మనసులో లేదు. అంతా అల్లకల్లోలంగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత అతని పక్కన నిల్చుంది. అవార్డు చేతిలో పట్టుకొని చైత్ర మధ్యలో నిలబడగా ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్ క్లిక్కుమనిపించాడు. స్టేజ్ అంతా గుండ్రంగా తిరుగుతున్నట్టనిపించింది సమీక్షకి. చైత్రనెత్తుకొని గుండెలకి గట్టిగా హత్తుకొని ఎలా స్టేజ్ దిగిందో తనకే తెలీదు. కిందకి రాగానే అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి, ఇంటికి వెళ్దామా, నీరసంగా ఉంది అంది సమీక్ష. చైత్ర వెంటనే ఒప్పుకుంది. అవార్డు తీసుకునేటప్పుడు అమ్ముంటే బావుండు అనుకుంది. తన ఆశ నెరవేరింది. ఆ తర్వాత అక్కడుండాలని అనుకోలేదు. వెంటనే తన అపార్ట్మెంట్కి చేరుకుంది సమీక్ష. ఆ రోజు రాత్రి విశాల్కి నిద్ర పట్టలేదు. సమీక్ష ఎన్నిసార్లు పడుకున్నా సరే తను నా కూతురు, నీకు ఉండే అర్హత లేదు, విశాల్ అంటున్నట్టు ఉన్న మాటలు కళ్ళు మూసుకుంటే కనిపిస్తున్నాయి. అతను ఎంత ప్రేమగా చూసుకునేవాడో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటే సమీక్షకి బాధగా అనిపించింది. గదిలో ఆవేశంగా అటూ ఇటూ తిరుగుతున్న విశాల్ తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్, సమీక్షకి తల్లయ్యే అవకాశం తక్కువ అన్నారు, పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని అడిగాడు విశాల్. విశాల్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు, సమీక్ష కడుపుతో ఉందా? ఆ అమ్మాయికి గర్భసంచిలో కాంప్లికేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి, గోడలు చాలా పలచగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అది చాలామంది ఆడపిల్లలకి ఉన్న సమస్యే. టాబ్లెట్స్ వాడుతూ ఉంటే క్యూర్ అవుతుంది. ఏదో ఒక సమయంలో ప్రెగ్నెన్సీ వస్తుంది, ఏదీ చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు అని ఆమె చెప్పగానే ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఫోన్ పెట్టేశాడు విశాల్. నాకు ద్రోహం చేసిందే కాక నా కూతుర్ని నాకు కాకుండా చేసింది. ఈ 3 సంవత్సరాలు నాకు కూతురుందన్న విషయం తెలియకుండానే బ్రతికాను. కోపంతో గట్టిగా పిడికిలు బిగించి గోడ మీద విసురుగా బలంగా గుద్దాడు విశాల్. తన చూపుడు వేలికి రక్తం కారుతూ ఉండగా అదేమీ పట్టించుకోకుండా మంచం మీద అలానే చిరాగ్గా వాలిపోయాడు. 4 సంవత్సరాల క్రితం విశాల్ ఇంట్లోని సమీక్ష ఇంట్లోని పెద్దవాళ్ళకెవ్వరికీ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోటానికి ఎలాంటి అభ్యంతరం కనపడలేదు. అందరి ప్రేమికుల్లాగా అటూ ఇటూ తిరగకుండానే వెంటనే పెళ్ళైపోయింది. విశాల్ కూడా తన కొత్త బిజినెస్ చెన్నైలో స్టార్ట్ చేశాడు. పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత విశాల్ సమీక్ష చెన్నై వెళ్ళిపోయారు. ఒక అపార్ట్మెంట్లో రెంట్కి దిగారు. వారితో పాటు 2 తల్లిదండ్రులు కూడా అపార్ట్మెంట్కి చేరుకున్నారు. తమకి కావలసిన వస్తువులన్నీ కొని సరంజామా అంతా సర్ది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సమీక్ష తల్లిదండ్రులు ముందుగా వెళ్ళిపోయారు. ఆ తరువాత భువనేశ్వరిని ఉంచి విశ్వనాథ్ వెళ్ళిపోయాడు. తను ఉన్న 3 రోజులు సమీక్షని కూతురులా చూసుకుంది భువనేశ్వరి. భువనేశ్వరి వెళ్ళిపోయే రోజు సమీక్ష ఆమె పక్కనే కూర్చొని, అత్తయ్య అప్పుడే వెళ్ళిపోతారా, ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు కదా అని బాధగా అడిగింది.
భువనేశ్వరి నవ్వి సమీక్ష భుజం చుట్టూ చేతులు వేసి, ఇంకొన్నాళ్ళ ఏళ్ళా కొత్తగా పెళ్ళయింది, మీ ఇద్దరి మధ్య నేనెందుకు? ఇప్పుడు ఇలాగే అంటావమ్మా, ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతారు అత్తయ్య అంటావు. అయినా నేను అత్తయ్యని కాదు, అమ్మ అని పిలు అని భువనేశ్వరి అనగానే, అదేం కాదు, కావాలంటే మీ బిజినెస్ చూడటానికి విశాల్ని పంపించండి, మీరిక్కడే ఉండండి అంది సమీక్ష. సమీక్ష ప్రేమను చూడగానే కూతుర్లా అనిపించింది భువనేశ్వరికి. సమీక్షని దగ్గరికి తీసుకొని, మళ్ళీ వస్తాను, తరచుగా వస్తూనే ఉంటాను, ఎంతసేపు ఫ్లైట్ ఎక్కితే ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉండగా విశాల్ లోపలికొచ్చి, అమ్మా రెడీనా, వెళ్దామా అని తొందర పెట్టాడు. భువనేశ్వరి విశాల్ వైపు చూసి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అంటూ ఏదో సైగ చేసింది. సమీక్ష గమనించకుండా అయ్యాయి అన్నట్టు కళ్ళార్పుతూ చెప్పాడు విశాల్. వెళ్దామా సమీక్ష అని విశాల్ అనగానే బాధగానే భువనేశ్వరి లగేజ్ అంతా తీసుకొచ్చి బయట పెట్టింది సమీక్ష. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.